బాగా జరిగింది. మొదటి దినాన్ని మంది జనం రావడం ఇదే మొదటిగా చూస్తున్నామండి. ఎప్పుడు ఇంతమంది జనం రాలేదు. బాగా సభలు జరగటం ఫస్ట్ టైం చూస్తున్నాను. ఈ అమలాపురం పట్టణం అంతా కూడా దీవించబడింది. అంతేకాకుండా అనేక మంది యవనస్తులు, సంఘ కాపర్లు మరి ఎంతగానో ఉద్యమం పడ్డారు. మనసులు బలపరిచే విధంగా చెప్పారు. కానీ చాలా వాక్యాలు విన్నాను, కానీ నేను ఇంతవరకు బలపడలేదు. ఈ మీటింగ్స్లో నేను చాలా బలపడ్డాను. అమలాపురంలో దేవుడు దిగొచ్చినట్టు ఉందండి. ఈ 3 రోజులు కూడా దైవకృప ఇక్కడ ఉంది. అనేక మందిలో హృదయాలు కదిలింపబడ్డాయి. పరిచర్య చేసేటువంటి సేవకులు కూడా ఈ వాక్యాన్ని బట్టి చక్కని అనుభవాలు నేర్చుకున్నారు. మా సంఘాలు ఉద్యమం పడ్డాయి. అనేక మంది అన్యులు వచ్చారండి స్థలానికి. వాళ్ళు ఏ ఒక్కరూ రక్షణ పొందకుండా ఉండరని నా ఉద్దేశం. సతీష్ కుమార్ గారు మరి మీటింగుల వల్ల దేవుడు ఒక ఆత్మని ఇక్కడ కుమ్మరించారు. దేవుడు ఆత్మ ద్వారానే దేవుడు ఈ అమలాపురం జిల్లా అంతా కూడా కదిలింపు పడ్డదండి. ఈ 3 రోజుల మీటింగ్లు కూడా ఆత్మీయంగా ఎదగడానికి, గొప్ప మర్మాలు తెలుసుకోవడానికి మరి దేవుడు కృప చూపించాడు. నిజంగా అనేక మందిలో రక్షణ కార్యం జరిగిందని చెప్పడానికి అసలు సందేహమే లేదు. ఇలాంటి సేవకులు ఈ ప్రాంతాల్లో ఎక్కువ పరిచయం చేసి ఉంటే అమలాపురం టోటల్ 90% మారిపోతాడు. అద్భుతమైన పరిచయం. All the Christian people, the leader and believer, learned many things from Satish Kumar. ప్రతి చర్చికి కనపడ్డ చర్చికల్లా వెళ్తుంటాను. ఎప్పుడు ఇంత గుణపంలో గుడ్డిలో గుచ్చి అంత వాక్యం నాకు ఎప్పుడు అంత బోధించలేదు. ఈ 3 రోజులు నాకు నిజంగా గుణపంలో అలా గుచ్చినట్టు స్థాపించింది. నేను ఎన్నో పాపాలు చేసి ఉన్నాను. ఆ పాపాలన్నీ కూడా ఈ 3 రోజుల్లోంచి కడిగేసుకున్నాను. ఇక్కడతోటి ఇడిచిపెట్టేసి ఇక్కడ నుంచి నేను పరిశుద్ధంగా జీవించాలని ఈ రోజు నుంచి నేను నిర్ణయించుకున్నాను. అంతేకాదు నేను చాలా దేవుల్లో బలపడ్డాను. నాలో ఉన్న బలహీనతలు నేను తెలుసుకున్నాను. వాటిని ఈ రోజు నేను విడిచిపెట్టాను. దేవుని కొరకు సాక్షిగా నిలబడాలనుకుంటున్నాను. గతంలో కూడా ఇక్కడ చాలా మీటింగ్స్ జరిగినాయి. అయితే ఇంత క్రమశిక్షణగా జరగడం అనేది ఈ మీటింగ్స్లో నేను చూడడం జరిగింది. మేము అనుకుంటున్నాం నిజంగా ఒక 5-6 సంవత్సరాల క్రితం పెట్టుంటే కనుక నిజంగా కోనసీమలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబంకి రక్షణ వచ్చే ఉండేదని నిజంగా నమ్ముచున్నాం. వాక్యానుసారంగా జీవించడానికి కావలసిన అన్నీ కూడా అన్న ఎంతో చక్కగా చెప్పారు. అవన్నీ అనుసరించాలని మా కోరిక. కానీ ఇంతకుముందు చాలామంది గ్రౌండ్లో మీటింగ్స్ పెట్టారండి. కానీ చాలామంది కూడా రకరకాలుగా ట్రావెలింగ్స్ అది ఇచ్చి రావడం జరిగింది. కానీ ఈవేళ స్వతంత్రంగా ఎవరికో వాళ్ళే ఇక్కడ రావడం అనేది జనం చూసినట్టే మాకు చాలా ఆశ్చర్యం వేస్తుందండి. ఇక్కడ నుంచి ఈ కోనసీమలో అన్ని సంఘాల గ్రోత్ పెరుగుతుంది. సంఘంలో కూడా మార్పులు వస్తాయి. సతీష్ కుమార్ ద్వారాగా దేవుడే స్వయంగా ఇక్కడికి వచ్చి దేవుడి శక్తి చేత ఈ కూడుకులు జరిగినట్టుగా మాకు కనిపిస్తున్నాయండి. కానీ సేవకుల్ని ఎలా ప్రేమించాలో, సంఘాలని ఎలాగా మరి చక్కదిద్దుకుని ఆత్మను ఎలా రక్షించుకోవాలో సతీష్ కుమార్ గారి ద్వారా దేవుడు మాట్లాడని నమ్ముతున్నామండి. అసంతృప్తితో వచ్చామండి. ఇప్పుడు మేము ఈ రోజు చాలా తృప్తిగా వెళ్తున్నాం ఈ వాక్యం విని. సేవకునిగా నేను చాలా బలపడ్డాను.